ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేన కార్యకర్త ఉడుముల బుజ్జి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తెల్లవారుజామున కాకినాడలో రావణ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత ప్రత్యేక వాహనంలో మచిలీపట్నం ఇనదుగురు పోలీస్ స్టేషన్కు అతన్ని తరలించారు. ఈ వార్త తెలియగానే జన సైనికులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో రావణ్కు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? వైద్య పరీక్షలు పూర్తయ్యాయా? శ్రీరామ్మూర్తి. మాది ఒక కేసు ఉంది కదా, ఎప్పుడో ఇచ్చారు 2 నెలలు అయింది. పోలీస్ స్టేషన్లో సామాన్యులు శ్రీరామ్మూర్తి, ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? చాలా మంది జన సైనికులు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి? శ్రీదేవి, ఏదైతే యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ప్రశ్న రావన్న అరెస్టు తోటి ఇక్కడ మచిలీపట్నంలో ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ చేసినట్లయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రావణ్ చేసిన సోషల్ మీడియాలో అడావుడికి ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే రావణ్ పైన ఇనకొద్దురు పిఎస్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఎవరైతే జన సైనికుడు ఉడుముల బుజ్జి ఈ కేసును పెట్టారు. దీంతో ఈ ఎవరైతే రావణ్ ఉన్నాడో ఇతని కాకినాడలో, ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ తెల్లవారుజామున ఇతన్ని రావణ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడు మచిలీపట్నానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ కేసు మొత్తం ఎఫ్ఐఆర్ అంతా అయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఇనకొందరు పోలీస్ స్టేషన్కి ఇక్కడ చేరారు. దీంతో ఆయనకి రావణ్ పైన ఏదైనా దాడి జరిగే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి పోలీసులు అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రత కల్పించడంతో ఒక ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది. ప్రత్యేక వాహనంలో ఇక్కడ మచిలీపట్నం ఇనకొందరు ఇనకొందరు పిఎస్కి పోలీసులు తరలించిన నేపథ్యంలో ఇక్కడ మరి కాసేపట్లో వైద్య పరీక్షలు కూడా తరలించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే జనం పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడంతో ఒక ఉద్రిక్త వాతావరణం, ఆందోళనకరమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. రావణ్పై ఎటువంటి అయినా దాడి జరిగే పరిస్థితులు ఉన్నా దాన్ని అదుపు చేసేందుకు ఇక్కడ బలగాలు, భద్రత పోలీసు బలగాలన్నీ కూడా మోహరించి ఉన్నాయి. ఇప్పుడు మరి కాసేపట్లో ఇతను కోర్టుకు ప్రవేశపెట్టేందుకు కూడా ఇక్కడ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు వైద్య పరీక్షలకి తరలిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గుమిగూడిన ప్రజల నుంచి ఏదైనా దాడికి పాల్పడే పరిస్థితులు ఉన్నాయేమోనని ముందు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తమై మొత్తం కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున ఇక్కడ కాకినాడలో రావణ్ని అరెస్ట్ చేసే సమయంలో కూడా పోలీసులు చాలా చాకచక్యంగా అరెస్ట్ చేసి ఇక్కడ మచిలీపట్నం తరలించిన పరిస్థితి ఉంది. అదే 2 రోజుల క్రితం కూడా, అంటే నిన్న కూడా పిఠాపురంలో ఇతను ఏదైతే పవన్ కళ్యాణ్ మీద, సీఎం చంద్రబాబు మీద అలాగే అనుచిత వ్యాఖ్యలు చేసిన దీంట్లో కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఇక్కడ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శ్రీదేవి. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ.